వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో మరో పంచాయతీ మొదలైంది. కొత్తగా ఇందిరమ్మ పంచాయతీ షురూ చేసింది బీజేపీ. ఇందిరమ్మ పేరు పెడితే ఇండ్లకు కేంద్రం నుంచి ఇచ్చే సహాయం ఇవ్వమని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెట్టాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రేషన్ కార్డులు కూడా కేంద్రమే ముద్రించి ఇస్తుందని, దానిపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఫోటో కానీ ముఖ్యమంత్రి ఫోటోలు కానీ ఉండొద్దు అనే రకంగా బండి సంజయ్ మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ వ్యాఖ్యలను ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టద్దు, గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగం చేసిందంటూ ఎప్పుడు కాంగ్రెస్ చెప్పే మాటలే మళ్ళీ చెప్పారు. బండి సంజయ్పై కూడా విరుచుకుపడ్డారు. ఆయనకు మతి భ్రమించిందని కూడా కామెంట్ చేశారు. బేషరతుగా బండి సంజయ్ క్షమాపణ చెప్పాలంటూ కొత్త చిచ్చు రాజేశారు. దీంతో అటు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఇందిరమ్మ పంచాయతీ, రేషన్ కార్డుల పంచాయతీ మొదలైంది. అటు బీఆర్ఎస్ కూడా గతంలో తాము పెట్టిన పథకాల పేర్లు మార్చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ తల్లి రూపురేఖలే మార్చేసింది. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చిపెట్టారు, దాన్ని తొలగిస్తాం, ఇలాంటి వ్యాఖ్యలు గతంలోనే చేశాయి. అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ పేర్ల పంచాయతీ, విగ్రహాల పంచాయతీ జరుగుతూనే ఉంటుందా? అసలు ఎందుకు ఇలాంటి పంచాయతీలు మొదలవుతున్నాయి? ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఒక ప్రభుత్వం పోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, కానీ వ్యవస్థ అలానే ఉంటుంది. ఆ వ్యవస్థ మారినప్పుడల్లా పేర్లు మార్చడం, స్కీములు మార్చడం, సరే ఎవరి ప్రియారిటీ ఆ ప్రభుత్వ ప్రియారిటీ ఉన్నా ఇది ఎంతవరకు సమంజసం? ఇదే అంశంపై చర్చిద్దాం. చర్చించే ముందు దీనికి సంబంధించి బండి సంజయ్ ఏమన్నారు, మహేష్ కుమార్ గౌడ్ ఏ రకంగా రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. ఇంద్రమ్మ ఇల్లు అన్నాడు కొత్తగా. బిడ్డ, ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇళ్ళ పేరుతో మళ్ళీ గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఇచ్చేది, రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి? ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్లా ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇండ్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇండ్లు ఇవ్వాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అవుతుంది విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డుల విషయంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది, పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది. కానీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దిగజాడు రాజకీయం అంటాం దీన్ని. ఇది కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇంత దిగజాడు మాట్లాడితే ఎట్లా? ప్రధానమంత్రికి అందరం గౌరవిస్తాము. మోడీ వ్యక్తిగతంగా చూడం కదా, ప్రధానమంత్రికి అందరం గౌరవిస్తాము. ఎందుకు ఇందిరమ్మ పేరు పెట్టకూడదు? ఇందిరమ్మ త్యాగం ముందర మీ త్యాగం ఏంటి? ఇందిరమ్మ త్యాగం ముందర మోడీ పర్సనాలిటీ ఎంత? ఇందిరమ్మ త్యాగం ఎక్కడ? ఇందిరమ్మ రాజకీయ పరిణతి ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా ఉక్కుమైలుగా పేరు పొందినట్టు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి? పథకాలు పేర్లు అంత మాత్రాన మేము ఇవ్వము అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు మీరు కించపరిచినట్టే. బండి సంజయ్ గారు ఒక రకంగా ఈ రకంగా మాట్లాడిన క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ ఈ దేశ ప్రజలందరూ కూడా ఇప్పటి గుండెలు పెట్టుకొని రైట్, రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో పెట్టాలి, లేదంటే రేషన్ ఇవ్వం. ఇందిరమ్మ ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఇండ్లు ఇవ్వం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెట్టాలంటూ బండి సంజయ్ చిచ్చు రాజేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దానిపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న గ్రామ సభలు, అదేవిధంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి గాంధీ భవన్లో మాట్లాడుతున్నారు. ఇంతసేపు చూసాం లైవ్. బండి సంజయ్ చేసిన కామెంట్స్పై ఇందిరమ్మ పేరు తీసేయాలి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెట్టాలి, లేదంటే కేంద్రం నుంచి ఇల్లు రావు ఒకటి. రెండవది, రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో పెట్టాలి, లేదంటే కేంద్రం నుంచి రేషన్ రాదు. ఈ రెండు కామెంట్లు ఇప్పుడు అగ్గిరాజేశాయి. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ కీలక నేత
చామల కిరణ్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ముందు చామల కిరణ్ గారే చెప్పాలి దీనికి. బండి సంజయ్ నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ కామెంటే చేశారు. ఇందిరమ్మ పేరుంటే ఇల్లు ఇవ్వము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెట్టాలి. అదేవిధంగా రేషన్ కార్డులపై మీరు ముద్రించి ఇవ్వాలనుకుంటున్న రేషన్ కార్డులు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న రేషన్ కార్డులపై మోడీ ఫోటో పెట్టాలి, లేదంటే రేషన్ ఇవ్వం కేంద్రం నుంచి. ఆ ఇండ్లు కానీ రేషన్ కానీ నేరుగా ప్రజలకు ఎలా ఇవ్వాలో మాకు తెలుసు, అలా ఇస్తాం అనేది బండి సంజయ్ చేసిన కామెంట్. ఏం చెప్తారు చామల కిరణ్ గారు? పెడతారా మోడీ ఫోటో పెడతారా రేషన్ కార్డులపై? ఇందిరమ్మ పేరు మారుస్తారా పథకాన్ని? మీ మ్యూట్ ఉందండి చామల కిరణ్ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఫస్ట్ ఆయన చెప్పాలి. ఆయన ఎంఓఎస్, ఆయన ఒక శాఖకు ఆయన వచ్చి ఏదో కరీంనగర్ లో ఏదో సభ అటెండ్ అయ్యి ఆ సభలో ఏదో ముచ్చట మాట్లాడుకొని ఆ మేయర్ ఎవరినో తెచ్చుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి పండగ చేసుకోక ఇంత పెద్ద సబ్జెక్ట్ గురించి ఆయన మాట్లాడి ఫేమస్ అయిదాం అనుకుంటుండో ఏందో నాకు అర్థం కాలే. ఇవాళ ఆయన ఎట్లా మాట్లాడుతుండంటే ఆయన కూడా కేసీఆర్ ఉచ్చదొకొచ్చినో తెలియదు మరి. ఎందుకంటే సింపుల్ లైన్ అడుగుతున్నాండి, ఆయన ఎవరు ఇవన్నీ మాట్లాడనీకి? ఏ పథకము, ఈ బొమ్మలు పథకాల మీద బొమ్మలు పెట్టేది, అదేదో సెంట్రల్ గవర్నమెంట్ సొంతంగా ఆర్బీఐలో పైసలు ముద్ర కొట్టినట్టు ఈ నుంచి ట్యాక్సులు పోతే ఇచ్చే పైసలే కదా ఈ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మాటలల్లో ఫస్ట్ క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే, ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ స్ట్రక్చర్ లో మనం అందరం ఉన్నాము. గత 10 ఏళ్ల నుంచి నియంత పాలన వల్ల కేసీఆర్ తెచ్చుకోలేదు నిధులు. ఇప్పుడు మేము పెద్దన్న పాత్ర పోస్తున్న మోడీ గారికి మర్యాద ఇస్తున్నాము, ఈ రోజు మంత్రులకు మర్యాద ఇస్తున్నాము, అందరి దగ్గరికి పోయి బతలాడుకుంటున్నాము. మీరు మా రాష్ట్రానికి సాయం చేయాలి, మేము 10 ఏళ్ల నుంచి వెనకబడి ఉన్నాము, మేము 10 ఏళ్ల నుంచి మేము చాలా కోల్పోయినాము, మా రాష్ట్రం అన్ని విధాలుగా ట్యాక్స్ పేయర్లు కానీ జిఎస్టీలు కానీ తెలంగాణ చాలా వరకు చాలా ఆర్థికంగా సెంట్రల్ గవర్నమెంట్ కు వచ్చే ట్యాక్స్ల రూపంలో మన రాష్ట్రం నుంచి బ్రహ్మాండమైన నిధులు పోతున్నాయి. సో ఇవాళ వాళ్ళు అంత క్యాష్లు ఇచ్చి ఉండి, అంటే అవన్నీ క్యాష్లు ఇచ్చి ఉండడానికి కారణాలు ఏంటండి? రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్రాల నుంచే వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కి. అదేదో మా ఇంట్లోకి వెళ్ళి మా జేబులకి వెళ్ళి ఇచ్చినట్టు, మా నిధులకి వెళ్ళి ఇచ్చినట్టు మా మోడీ గారు బొమ్మ పెట్టుకోవాలి అవన్నీ మాట్లాడటం అనేది చిన్నపిల్లగాని లక్షణం. ఎందుకంటే మేము కిరణ్ గారు మీది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, వీలైతే కొంచెం పక్కన ఆపుకొని మాట్లాడండి. మీరు మాట్లాడిన దానిపైన రాణి గారితో కూడా మాట్లాడదాం. రాణి గారు మీరు చెప్పాలి, ఏంటి ఇందిరమ్మ పేరు పెడితే ఇల్లు ఇవ్వం, రేషన్ కార్డుపై సీఎం ఫోటో ఉండొద్దు, పీఎం మోడీ ఫోటో ఉండాలి, నిజంగా అంటే అలాంటి నిర్ణయం ఏమైనా దేశవ్యాప్తంగా మోడీ గారు తీసుకోబోతున్నారా, కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుందా, లేకుంటే తెలంగాణ వరకు పరిమితమైన అంశంగా చూడాలా దీన్ని? ఏంటి ఇది? ఒకటి కళ్యాణ్ గారు, మొదటి అంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇస్తున్నప్పుడు, కేంద్రం దేశవ్యాప్తంగా ఒక స్కీమ్ పెడుతున్నప్పుడు డెఫినెట్ గా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇక్కడ ఇండ్లు ఇస్తున్నప్పుడు ఆ ఇండ్లు ఇచ్చేటటువంటి రిజిస్ట్రేషన్ చేసేటటువంటి దస్తావేజుల పైనైనా లేదంటే దాని లోగో పైనైనా డెఫినెట్ గా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇస్తున్నాము అనేటువంటిది మెన్షన్ చేయడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. అట్లా మేము చెయ్యము, మేము కేవలం ఇందిరమ్మ ఇండ్లు అని మాత్రమే పెట్టుకుంటాము అని అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే డబ్బులు తీసుకోండి, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సుల దగ్గర నుంచే 100% చేసి మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు అనేది బండి సంజయ్ గారు చాలా క్లారిటీగా చెప్పినారు. రేషన్ బియ్యం విషయంలో కూడా ప్రధానమంత్రి గారి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇస్తున్నటువంటి రేషన్ బియ్యంలో కేంద్ర ప్రభుత్వ వాటా 5 కిలోలు అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటా 1 కిలో. మరి 5 కిలోలు ఇస్తున్నప్పుడు డెఫినెట్ గా రేషన్ కార్డుల పైన కూడా ముఖ్యమంత్రి ఫోటో ముద్రిస్తున్నప్పుడు డెఫినెట్ గా ప్రధానమంత్రి గారి ఫోటో కూడా ముద్రించాల్సిందే. కాబట్టి దాన్ని కూడా డిమాండ్ చేసినారు. ఒకవేళ మీరు చెయ్యని పక్షంలో ఖచ్చితంగా ఆ రేషన్ బియ్యము ఇంకో రకంగా ఏ విధంగా వెళ్ళాలి ప్రజల దగ్గరికి అనేది మేము చూస్తామని చెప్పినారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా మీరు కనుక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేటువంటి పేరు పెట్టకపోతే ఆ ఇండ్లు ఇంకో కొత్త విధానంలో ఎట్లా కట్టియాలి ప్రజలకు అనేటువంటిది కూడా ఆలోచిస్తాం అనేటువంటి చెప్పారు. అందులో ఎక్కడ కూడా పొరపాటు లేదు, తప్పు లేదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు గౌరవ ఎంపీగా ఉండి మాట్లాడిన ఒక్క నిమిషం కూడా వీరెవరు మాట్లాడడానికి, వీరి చిన్నపిల్లగాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు అని మాట్లాడినారు. ఇవాళ బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రివర్గంలో వారు ఒక మంత్రి. ఇవాళ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ఎంపీగా ఉండి వారు డెఫినెట్ గా తెలుసుకోవాల్సినటువంటి అంశం అది. అండ్ ఇంకొక మాట మాట్లాడుతున్నారు, ఏది తెలంగాణ ప్రజలు కట్టేటటువంటి ట్యాక్స్ పైసలే కదా రిటర్న్ ఇచ్చేది అని అంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి తెస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి తెస్తుందా? తెలంగాణ ప్రజలు కట్టేటటువంటి ట్యాక్స్ పైసలే కదా రాష్ట్రం ఖర్చు పెట్టినా కూడా. మరి వాళ్ళ మీకెక్కడిది హక్కు?
కేంద్రానికి కనుక తెలంగాణ ప్రజలు కట్టేటటువంటి ట్యాక్స్ డబ్బులే కేంద్రం ఇస్తుంది కాబట్టి ఇవాళ మోడీ గారి ఫోటో పెట్టమని అడిగే అర్హత వాళ్ళకి ఎక్కడిది అని అంటే, మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిది? మరి తెలంగాణ ప్రజల సొమ్ముతోటి రాష్ట్రంలో కడుతున్నటువంటి ఇండ్లు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం పేరు మీద ఇందిరమ్మ పేరు పెట్టేటటువంటి అర్హత హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిది? డెఫినెట్ గా చెప్పాలా. ఇవాళ మేము వారి ఫోటో పెట్టాలి, వీరి ఫోటో పెట్టాలి అనేటువంటిది ఆ ఇష్యూ వచ్చింది అని అంటే ఫోటోల కాడ పంచాయతీ అని కాదు దాని అర్థం. ఇవాళ కేంద్రం దగ్గర నుంచి బాజాప్తా అన్ని వస్తుంటే కూడా ఏమీ కేంద్రం ఇస్తలేదు అనే ఒక ప్రాపగండా, ఒక ఫాల్స్ ప్రాపగండా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇప్పుడున్నటువంటి రాణి గారు మీరు విన్నట్టు లేరు. కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగానే చెప్పారు, గత ప్రభుత్వం తెలియకపోయింది కేంద్రం నుంచి నిధులు, మేము బాగానే తెస్తున్నాం, కేంద్రం సహకరిస్తున్నాయని చెప్పారు కిరణ్ గారు. నేను అందుకే అంటున్నా, ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు ఎవరు, కిషన్ రెడ్డి గారు ఎవరు, లక్ష్మణ్ గారు ఎవరు అని అంటే, నిన్నగాక మొన్న జరిగినటువంటి మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు మరి బండి సంజయ్ కుమార్ గారు ఎవరని, కిషన్ రెడ్డి గారు ఎవరని, లక్ష్మణ్ గారు ఎవరని వాళ్ళని మొత్తం కిషన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు నిధులు విడుదల చేయాలని. రేవంత్ గారు ఢిల్లీ వెళ్ళి ఇచ్చారు. ఇవాళ ఫెడరల్ కిరణ్ గారు మ్యూట్ లో ఉంది. ఫెడరల్ స్ఫూర్తిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. సేమ్ టైమ్ లో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి. కిరణ్ గారు చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం నేను చెప్తా. ఒక్క నిమిషం రాణి గారు. అంటే నేను మధ్యాహ్న కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉంది. రుద్రమదేవి గారికి ఒక విషయం చెప్తున్నా. ఇక్కడ మనము బండి సంజయ్ గారిని నేను తప్పు పడుతున్నా ఈరోజు. ఎందుకంటే మేము అసలు అపోజ్ చేసే కదా, మేము కేసీఆర్ లెక్క ఏమి ఒంటెత్తుపోకుండా ఓట్లేము. మేము బరాబర్ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఇవన్నీ నడుస్తుంటాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక అటువంటిప్పుడు సంజయ్ గారు అన్న దాంట్లో తప్పే ఉంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లలో కేంద్రం భాగస్వామ్యం ఉంది, రేషన్ లో కూడా కేంద్రం భాగస్వామ్యం ఉంది. కాబట్టి మీరు కేంద్రం నిధులు ఇస్తుందని మీరే చెప్తున్నారు. మోడీ ఫోటో ఒకవైపు, రేవంత్ ఫోటో ఒకవైపు పెట్టచ్చు కదా రేషన్ కార్డుల మీద. అంటే నేను అందుకే అంటున్నా, ఒక్క నిమిషం వినండి, మొత్తం మీకు అంత క్లారిటీ ఇస్తా కదా. నేనేమంటున్నా, మేము వాళ్ళను ఈరోజు మొన్న 5 కేంద్ర మంత్రులను కలిసినాం. మేము మా ఎంపీలము రేవంత్ రెడ్డి గారు. వాళ్ళను పెద్దన్న పాత్ర పోస్తున్నట్టు ఇదే రాష్ట్రంలో ఆదిలాబాద్ సభలో రేవంత్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి కంటే భిన్నంగా మీరు పెద్దన్న పాత్ర పోషించాలి, గుజరాతే కాదు, మీరు గుజరాత్ మోడలే కాదు, తెలంగాణను కూడా మోడల్ గా తీర్చిదిద్దాలని చెప్పి తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు చూస్తుండగా మాట్లాడినాం. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో నరేంద్ర మోడీ గారి ఫోటో ఒక సైడ్ ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకోవడం అనే దాన్ని తప్పేం అంటలేదు నేను. కాకపోతే ఏంటంటే మేము నయా పైసా ఇవ్వలేము, మేము నయా పైసా కూడా ఇయ్యము కాదు, ఈ ముచ్చట మాట్లాడొద్దు. మనం ఫ్రెండ్లీ రిలేషన్లు ఉన్నప్పుడు దాని మీద చర్చ చేయాలి. నేను ఇవాళ బండి సంజయ్ గారిని ఒకటి అడుగుతున్నా, హూ ఆర్ యూ? నువ్వు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పు ఏమని, తెలంగాణలో మనం ఇంత చేస్తున్నాం కదా సార్, డెఫినెట్ గా మనకు కూడా పబ్లిసిటీ కావాలి. బీజేపీ కూడా ఈ యొక్క సంస్కరణల్లో బీజేపీ వాటా కూడా ఉంది, బీజేపీ కూడా చేస్తుంది, సెంట్రల్ నుంచి కూడా మనం వాళ్ళకి అనుకూలంగా అన్ని స్పందిస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ రోజు 8 మంది వాళ్ళు 8 మంది మమ్మల్ని ఓటేసి పంపించిరండి పార్లమెంట్ కు. ఎందుకు పంపించిర్రు? డెవలప్మెంట్ కావాలన్న ఉద్దేశంతో ఆలోచించుంటారు. మరి ఆ డెవలప్మెంట్ కావాలన్నప్పుడు మాట్లాడే విధానాన్ని తప్పుపడుతున్నా. నేను ఏమంటున్నా అంటే కొంచెం రెచ్చగొట్టే విధంగా మాట్లాడొచ్చు, కొంచెం సౌమ్యంగా కూడా మాట్లాడొచ్చు. ఏదన్నా ఉంటే ఢిల్లీలో పోయి దాని మీద చర్చ కూడా పెట్టొచ్చు. ఇక్కడ పోయి గల్లీలలో మాట్లాడే బదులు ఆయన ఏదో కరీంనగర్ లో ఆయన రాజకీయాలు చేసుకునే పరిస్థితిలో, ఆయన కరీంనగర్ ప్రజలను ఉత్తేజపరిచే పరిస్థితిలో, కరీంనగర్ ప్రజలను రెచ్చగొట్టే పరిస్థితిలో మాట్లాడేటట్టుంది. కానీ ఒక సెంట్రల్ మినిస్టర్ పొజిషన్ లో మాట్లాడినట్టు లేదు. ఆయన కార్పొరేటర్ లెక్క మాట్లాడినట్టే ఉంది కరీంనగర్. ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే ఒక కార్పొరేటర్ మాట్లాడతాడు కదా ఢిల్లీ కాడ తొడగొట్టినట్టు. ఆయన సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని హైదరాబాద్ ల్యాండ్ అయిపోయి రింగ్ రోడ్ దిగంగానే మర్చిపోయేటట్టు. సెంట్రల్ మినిస్టర్ అంటే ఆయన చెప్పాల్సిన విషయాన్ని నరేంద్ర మోడీ గారికి చెప్పి, ఆ విషయాన్ని స్టేట్ గవర్నమెంట్ కి ప్రాపర్ గా కమ్యూనికేట్ చేసి, స్టేట్ గవర్నమెంట్ కాదన్నప్పుడు కదా స్టేట్ గవర్నమెంట్ కి సిద్ధంగానే ఉన్నారు, చెప్పిన విధానం బాగాలేదు అని. మేము వాళ్ళని బతలాడుతున్నాము, RRR కి మీరు సాయం చేయండి, ఈ ఎంపీలను కూడా బతలాడుతున్నాము. మీరు పార్లమెంట్ పోతురు 1వ తారీఖు నాడు బడ్జెట్లు పెడుతున్నారు, మీరు RRR కి సాయం చేయండి, స్కిల్ యూనివర్సిటీకి సాయం చేయండి, ఫ్యూచర్ సిటీకి సాయం చేయండి. మనం కలిసి మన రాజకీయాలు వాళ్ళు కూడా అదే అంటున్నారు, మేము సాయం చేస్తాం, మా పేరు కూడా పెట్టండి, మా ఫోటోలు కూడా పెట్టండి అంటున్నారు. పెట్టమని అడిగేదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఓకే, ఒక ఊర్లో కార్యకర్త మాట్లాడినట్టు ఒక సెంట్రల్ మినిస్టర్ మాట్లాడొద్దు అంటున్నా. రైట్ కిరణ్ గారు, ఒక్క నిమిషం విన్నారు కదా. కాంగ్రెస్, రాజు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బీజేపీ కాంగ్రెస్ మధ్య ఇది కొత్త వివాదం లెక్క కనిపిస్తుంది. ఇందులో మీ భాగస్వామ్యం ఏంటంటే,
మీరు కూడా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం, లేకుంటే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చుడు, మీ విధానాలు కూడా కొన్ని మారుతున్నాయి, మీరు మారుస్తామని మీరు రెచ్చగొడుతున్నారు. ఏంటి అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇదే జరగాల? మేము ఎప్పుడు కూడా బండి సంజయ్ గారి కామెంట్స్పై మీ ఒపీనియన్ ఏంటి? ముందు మా కిరణ్ భాయ్ ఏమనుకోవద్దు కానీ, రుద్రమ్మ గారు కూడా ఏమనుకోవద్దు కానీ, ఆ పంచాయతీ తోటి తెలంగాణ ప్రజలకు వచ్చేదేం లేదు. ఆయన ఏదో కరీంనగర్లో మాట్లాడిండు, అది చిల్లర పంచాయతీ, దాంట్లో మేము పోయి దాంట్లో మాట్లాడే అవసరం మాకు లేదు. ఎవరి ఫోటోనే పెట్టుకొని నేను ఏమన్నా ఉంటాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఫోటో జనరల్గా కార్యక్రమాలలో పెడతారు, ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టాలా లేదా అనేది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కార్యక్రమాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ప్రధాని ఫోటో అది పేరు ఉండొద్దు ఇందిరమ్మ ఇళ్ళకి. గతంలో కేసీఆర్ కిట్ కూడా ఎత్తేసారు, కేసీఆర్ కిట్ లేదు ఇప్పుడు. అదే అంటున్నా, గతంలో నిర్మలా సీతారామన్ గారు నిర్మల్ పోయి కలెక్టర్ గారిని ఒక రేషన్ షాప్ ఓనర్ని బెదిరించిన సంగతి చూసినాం మనం. ఏడా ప్రధానమంత్రి గారి ఫోటో అని. ఇక్కడ ఒకరు అనుకుంటున్నట్టు ఎవరైనా జేబులకి వెళ్ళి అందరం ప్రజల ట్యాక్స్లకి వెళ్ళి వచ్చిన పైసలు ఇస్తాము. అదే నా చిల్లర పంచాయతీ దాంట్లో పోయి మేము మాడే అవసరం మాకు లేదు. ఎవరైనా పెట్టుకోండి కానీ ప్రజలను చెప్పింది చేసేటట్టు ఉంటే సరిపోతుంది అంతవరకే. రెండోది మీరు అన్నారు రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీస్తాము అని చెప్పేసి. రాజీవ్ గాంధీ గారి విగ్రహము కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కేసీఆర్ ఏం చెప్పినారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ రోజు ఆయన పెట్టింది మంచిది, అది కంటిన్యూ చేస్తామని చెప్పారు. పేరు మార్చలేదే, ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మార్చలేదే, ఎయిర్పోర్ట్ పేరు మార్చలేదే, ఓఆర్ఆర్ల పేరు మార్చలేదే. ఇందిరాగాంధీ గారి విగ్రహం ఐమాక్స్ సెంటర్లో ఉన్నది, రాజీవ్ గాంధీ గారి విగ్రహము సోమాజిగూడ చౌరస్తాలో ఉన్నది, నెహ్రూ గారి విగ్రహము ఆబిడ్స్ చౌరస్తాలో ఉన్నది. ఎవరు అనలేదే. తెలంగాణ సెక్రటేరియట్ ముందు అన్ని ప్రముఖ కట్టడాల సాక్షిగా అందరు ప్రజలు చూసే విధంగా తెలంగాణ తల్లిని గుర్తుపెట్టుకునే విధంగా ఇయర్ మార్క్ చేసి డెడికేటెడ్గా ఇచ్చినటువంటి స్థలంలో అది కాదని రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా ఎవరిని సంప్రదించకుండా, ఆఖరికి సొంత పార్టీలో కూడా ఏకాభిప్రాయం లేకుండా వారి యొక్క స్వంత మైలేజీ కోసం రాజీవ్ గాంధీ గారిని పెట్టారు. కాబట్టి అక్కడ తెలంగాణ తల్లికి పెట్టాల్సినటువంటి విగ్రహము, ఈ విగ్రహాన్ని సెక్రటరీ మనం లోపల పెట్టినరు. కాబట్టి మేము వచ్చిన తర్వాత సగౌరవంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠము, రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మరో చోట ఎక్కడికి గౌరవంగా పంపించాలని పంపిస్తామన్నాం. అంతేగాని ఎవరిని కూడా రాజీవ్ గాంధీ గారన్నా ఇందిరాగాంధీ గారన్నా మాజీ ప్రధానంగా మాకేం వాళ్ళ మీద తక్కువ ఆలోచన లేదు. కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైనా ఉన్నాయి రాష్ట్రంలో అమలయ్యేటి, అన్నిటిపై కేంద్రానికి క్రెడిట్ ఇవ్వాలా? ప్రధాని మోడీ ఫోటో పెట్టా, ప్రధాని అంటే ఇప్పుడు మోడీ ఉన్నారు, రేపు ఇంకోళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు ప్రధాని ఫోటో పెట్టాలా? దానిపై మీ ఒపీనియన్? దానికి ఏమైనా మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో ఉన్నాయో తెలియదు. అది వాళ్ళు పూర్తి స్థాయిలో అధికారులు చూసుకోవాల్సిన అంశము. ఒకవేళ అట్లా చేయాల్సి ఉంటే అధికారులు మంత్రులకు ముఖ్యమంత్రికి చెప్పాలా, అధికారులు చెప్పాలి. రూల్ పొజిషన్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ బై ది ఆఫీసర్స్ కన్సర్న్. అట్లే ఉండదు. మరి ఇప్పుడు ఏది ఉన్నా కానీ అది అన్ని రకాల కన్వెన్షన్స్ కొన్ని ఉంటాయి. దెర్ ఆర్ సమ్ కన్వెన్షన్స్, ట్రెడిషన్స్, దెర్ ఆర్ సమ్ రూల్స్. అది ఒక్క విషయం నేను చెప్తానండి. ఇప్పుడు ఈ 55,652 కోట్ల రూపాయలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేంద్రాన్ని అడిగినట్టున్నారు. ఎలివేటెడ్ కారిడార్స్, మెట్రో రైల్ కంటిన్యూటీ కనెక్టివిటీ, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్స్, ఎంఆర్డిపి, తర్వాత ఎంఆర్డిపి అంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంటు, లేక్స్ కన్జర్వేషను, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్, ఇవన్నిటికీ పోయిన 10 సంవత్సరాల్లో రాసి మా చేతులు ఎరిగినాయి లెటర్లు. తిరిగి ఢిల్లీకి నేను ఒక కష్టం దేవుని కెరక. దేనికి నయా పైసా రాలేదు. ముఖ్యమంత్రి గారి ప్రకటన నేను చూసిన 55,652. రామచంద్రమ్మ గారు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, బొగ్గుల శాఖ మంత్రి, కేబినెట్ మినిస్టర్, ఇంకో మంత్రి, 2 మంత్రులు ఉన్నారు కదా. ఈ 55,652 ఫిగర్లో లాస్ట్కున్న 52 కోట్లు కదా, 5 తెస్తే ఫలాభిషేకం నేనే చేస్తాను. 52 కోట్లు. రాణి గారు రెండే పాయింట్లు. ఒకటి, బండి సంజయ్ గారు ఇలాంటి ప్రకటన ఎందుకు చేశారు, అది చేస్తే కేంద్రం చేయాలి, కేంద్రం నుంచి అఫీషియల్గా రావాలనేది చామల కిరణ్ గారి పాయింట్ ఒకటి. రెండోది, మీ నుంచి అసలు నిధులే రావట్లేదు, నిధులు రావాలని ఇటు ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లు అడుగుతున్నారు, బట్టి గారు ఇంకా కొంచెం పెంచి దాన్ని 132,000 కోట్లు అడుగుతున్నారు. అసలు ఏమైనా నిధులు ఇచ్చే ఆలోచన ఉందా? మీరు బడ్జెట్లో ఏమన్నా తెలంగాణకు పెడతారా? అసలు బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చారు మిమ్మల్ని నమ్మి, మీరు ఏం చేస్తారు? రైట్, 2 అంశాలండి. మీరు అడిగిన 2 ప్రశ్నలకి నేను జవాబు చెప్తాను. మొదటి అంశము, ఇవాళ బండి సంజయ్ గారు చేసినటువంటి ప్రతిపాదన ఏముందో డెఫినెట్ గా దానికి సంబంధించి మా రాష్ట్ర పార్టీలో డిస్కషన్ కూడా జరుగుతోంది. కేంద్రం నుంచి కూడా మీరు అడిగినట్టుగా బహుశా మార్గదర్శకాలు వస్తాయి కావచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది మొదటి అంశం. రెండోది, కేంద్రం నుంచి నయా పైసా రాలేదు అనేటువంటిది ఎంత అబద్ధం అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికి పోయి ఏ గ్రామంలో ఒక మనిషిని అడిగినా కూడా నవ్వుతారు ఆ మాట అంటే. ఎందుకంటే నిన్నగాక మొన్న ఇనాగరేట్ చేసిన చెర్లపల్లి టెర్మినల్ కు కేంద్రం నుంచి రాకపోతే పైసలు ఏమన్నా ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డాయా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి కేంద్రం నుంచి రాకపోతే ఏమన్నా పైసలు ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డాయా? రామగుండం
ఎరువుల ఫ్యాక్టరీకి 6,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాకపోతే పైసలు ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డాయా, లేదా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిండ్రా? తెలంగాణ రాష్ట్రంలో వేసినటువంటి నేషనల్ హైవేస్ అన్నిటికీ కూడా పైసలు కేంద్రం నుంచి రాకపోతే ఏమన్నా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు తెచ్చిచ్చినాయా? లేకపోతే ఇవాళ మొత్తము కంప్లీట్ గా గ్రామ పంచాయతీలకు నిధులు కావచ్చు, లేకపోతే ముద్రా లోన్లు కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి సడక్ యోజన కింద గ్రామాలలో రోడ్లు కావచ్చు, ఇవాళ ఎంసీహెచ్ హాస్పిటల్స్ అన్ని కూడా ఇవాళ నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇక్కడ కడుతున్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, వీటన్నిటికీ పైసలు కేంద్రం నుంచి రాకపోతే వచ్చినాయండి. 10 లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు ఒక సంవత్సరం క్రితం వరకు 9 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఏ రంగంలో దేనికి ఎట్లా కేటాయించి వచ్చినాయి అనేది కిషన్ రెడ్డి గారు ఒక 3 గంటల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చూపించినారు. ఇన్ని చూసిన మీడియా మిత్రులు కూడా, మీలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు, బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు, పూటకోసారి కేంద్రం నుంచి ఏం రాలేదు, కేంద్రం నుంచి ఏం రాలేదు అని అంటే దాన్ని మీరు చెప్పాలండి. ఈ ఆన్సర్లన్నీ కూడా కేంద్రం నుంచి ఏం రాకపోతే రేషన్ బియ్యం ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, కేంద్రం నుంచి ఏం రాకపోతే రోడ్లు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఇవన్నీ ఎక్కడి నుంచి అవుతున్నాయి, ఈ డెవలప్మెంట్ అంతా ఎక్కడి నుంచి. అండ్ ఇంకొకటి, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశం డిస్కషన్ కి వస్తుంది కాబట్టి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఈ ఇండ్లకు సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 10 సంవత్సరాల క్రితం, నిన్నగా ఇయ్యాల కాదు, 10 సంవత్సరాల క్రితము 4,000 కోట్ల రూపాయలు 2.5 లక్షల ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. బెనిఫిషియరీస్ లిస్ట్ ఇవ్వమంటే ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బెనిఫిషియరీస్ లిస్ట్ ఇవ్వలేదండి. మీరు ఇవాళ ఇది బండి సంజయ్ గారు అన్నటువంటి మాటల మీద జరుగుతున్నటువంటి డిబేట్ కాబట్టి మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాప్ ఇష్యూ కూడా మీకు చెప్తా. దానికి సంబంధించి బండి సంజయ్ గారు మాకు అనేక మీటింగ్లలో చాలా సందర్భాల్లో చెప్పినారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ మెంబర్ గా బండి సంజయ్ గారు ఉన్నారు. ఆ రోజు తెలంగాణలో హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టినారు. ఏది అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ వస్తే ఆ రోజు చైర్మన్ కూడా జగదాంబికా పాల్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా అందులో స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ గా ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ లో ఆనాడు మీటింగ్ పెడితే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు. పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అబద్ధాలు చెప్పినారు. ఏమని, మేము 2.5 లక్షల ఇండ్లు ఇక్కడ ఇచ్చినాము అని చెప్పి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, వాటి ముంగట పార్కులు, వాటి ముంగట స్కూటర్లు, వాటి ముంగట మనుషులు తిరుగుతుంటే ఆ రోజు జరిగినప్పుడు బండి సంజయ్ కుమార్ గారు అదే మీటింగ్ లో లేచి నిలబడి ఈ ఎక్కడిచ్చినారు, ఎప్పుడు ఇచ్చినారు అని అంటే మేము తెలంగాణలో ఇచ్చినాము అని అంటే నాకు బెనిఫిషియరీస్ లిస్ట్ ఇవ్వండి ఇవ్వాలా అని చెప్తే 2 గంటలు మీటింగ్ పోస్ట్ పోన్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి లిస్టు 7,000 మందికి 2.5 లక్షల ఇండ్లకు పైసలు తీసుకొని 7,000 మందికి ఆనాడు ఇండ్లు ఇచ్చినము అని చెప్పి ఇచ్చినారు. అంటే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు కూడా, ఇవాళ వీళ్ళు చెప్తున్న ఇందిరమ్మ అనే పేరు పెడుతున్నటువంటి ఇండ్లకు కూడా ఆనాడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద డబ్బులు వచ్చినాయి. ఇవాళ మేము ఏం డిమాండ్ చేస్తున్నాము, అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వచ్చినప్పుడు ఆ లోగో పెట్టమని అడుగుతున్నాము, మోడీ గారి ఫోటో పెట్టమని అడుగుతున్నాము. ఇందిరమ్మ ఇండ్లుగా ఇచ్చేటటువంటి అర్హత, ఆ పేరు పెట్టే అర్హత మీకు ఎక్కడిది అని కూడా మేము అడుగుతున్నాం. దాంట్లో తప్పేమున్నది? ₹1 రాలే అని మాట్లాడేటటువంటి కొంచెమన్నా మాట్లాడాలి. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉంది, సహేతుకమే కదా. ఇందిరమ్మ ఇళ్ళకి మేమే డబ్బులు ఇస్తున్నాం, ఇందిరమ్మ పేరేంటి, మోడీ పేరు పెట్టాలి ఒకటి. రెండోది, కేంద్రం ఇవ్వకపోతే ఇవన్నీ రోడ్లు కానీ రహదారులు కానీ మిగిలినవన్నీ ఇవైనా రాణి గారు చాలా అంశాలు చెప్పారు, అవన్నీ మేము ఇచ్చినాయి కదా డబ్బులు అనేది. ఇంకొకటండి, భువనగిరిలో నేషనల్ హైవే ఏ డబ్బులతో అయిందండి? భువనగిరి నేషనల్ హైవే ఏ డబ్బులతో అయింది చెప్పండి? నేషనల్ హైవేకి కేంద్రమే నిధులు ఇవ్వాలి, ఎక్కడ కట్టినా అది నేషనల్ పాలసీ. ఇప్పుడు మనం బట్టలు వేసుకునే కూడా వాళ్ళు ఇచ్చినే అంటారు కదా. నేను ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి. ఒకసారి చెప్తా కానీ ఓకే, క్లారిటీ ఇస్తా మీకు, సింపుల్ క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిబేట్ లో నేను కూడా యాంకర్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా లేదా? వాళ్ళు గత చరిత్రల గురించి మాట్లాడుకుంటున్నారు. మీరే చెప్పాలి ఇప్పుడు, అన్నిటికీ మీరే సమాధానం ఇవ్వాలి. వాళ్ళ అంతర్గతిక మిత్రులు ఇద్దరు వాళ్ళే మాట్లాడుకుంటారు గత 10 ఏళ్ల చరిత్ర గురించి. ఆయన వచ్చినప్పుడు ఈయన మర్యాద ఇవ్వలేదని, ఈయన వచ్చినప్పుడు ఆయన మర్యాద ఇవ్వలేదని. మేము ఆల్రెడీ మర్యాద బ్రహ్మాండంగా ఇస్తున్నాము, పెద్దన్న పాత్ర పోషించమని బీజేపీకి చెప్తున్నాము. మా అక్క చెప్పినట్టు డెఫినెట్ గా బీజేపీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మనమున్న ఫెడరల్ స్ట్రక్చర్ లో కంపల్సరీ అందరం కూడా వాళ్ళ సహాయ సహకారం లేకుండా డెవలప్మెంటే కాదు. అలాగే మేము సెంట్రల్ గవర్నమెంట్లు ఉన్నాం, ఈ డబ్బులు మా సొంతమని కాదు. ఈ ట్యాక్స్ పేయర్స్ ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు ఏదో రాష్ట్రానికి సంబంధించిన వాడు కట్టిన ట్యాక్సులతోటే సెంట్రల్ గవర్నమెంట్ కు నిధులు అందుతాయి. ఆ నిధులలోకి వెళ్ళి అందరికి రావాల్సిన వాటా సమానంగా అందాల్సిన అవసరం కూడా ఉంటది. ఇలా తెలంగాణ ప్రజలు కట్టిన డబ్బే ఢిల్లీకి పోద్ది రకరకాల ట్యాక్స్ల రూపంలో. అదే డబ్బులు ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అనే విషయాన్ని ఫస్ట్ మనం మర్చిపోవద్దు. కాకపోతే మర్యాద దగ్గరకు వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ కైనా మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉంటది. దాని మీద ప్రాపర్ గా చర్చ చేయుండాల్సిందనేదే ఇక్కడ అంశం.
ఇక్కడ నేనేం ఆర్గ్యుమెంట్ చేస్తలేదు. మా ముఖ్యమంత్రి గారు కూడా గతంలో మేము ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా, ఎన్నిసార్లు నేను పార్లమెంట్ సభ్యునిగా నేను మా ముఖ్యమంత్రి గారితో ఎంతమంది మంత్రుల దగ్గరికి పోయినా కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు, మా స్టేట్ ని కొంచెం స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మా స్టేట్ లాస్ట్ 10 years లో ఒక నియంత ముఖ్యమంత్రి ఉండి ఆయనకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ ప్రాబ్లం తోటి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో రావాల్సిన నిధులు రాలేదు. తెచ్చుకున్న తెలంగాణను నీళ్లు నిధులు నియామక నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను తుంగలోకి దొక్కిర్రు. ఇప్పటికైనా మేము మీకు ఇవ్వాల్సిన మర్యాద ఇస్తున్నాము, మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, మీరు దయచేసి మా సైడ్ చూడండి అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు గురించి అందరిని అడిగిన మొన్న కూడా లాస్ట్ 10 days 20 days బ్యాక్ కూడా. ఇప్పుడు వచ్చిన అంశం ఏంటంటే బండి సంజయ్ గారు ఇంద్రమ్మ పథకం గురించో దాని గురించో దీని గురించో మాట్లాడటం కంటే డెఫినెట్ గా మాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహకారాలు మీకు అందిస్తాం, కానీ మోడీ గారే చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారికి, లేదా ఇందాక మా శ్రీధర్ అన్న చెప్పినట్టు ప్రాపర్ కమ్యూనికేషన్స్ అధికారులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక మంచి సర్క్యులర్ క్రియేట్ చేసి భారతదేశం మొత్తానికి ఎన్నో రాష్ట్రాలలో మమతా బెనర్జీ పరిపాలిస్తుంది, డిఎంకేలో స్టాలిన్ గారు పరిపాలిస్తున్నారు, మొత్తం దేశానికి ఒక లైన్ ఇవ్వచ్చు. ఏమనంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టుగెదర్ పనిచేసే ఈ స్కీమ్స్లలో వచ్చే డబ్బులతోటి. కాబట్టి మర్యాదగా ఈరోజు నేను ఎంపీగా ఉంటే రేపు మా ఎమ్మెల్యే గారి పేరు ఉంటుంది, ఎంపీ గారి పేరు కూడా ఉంటుంది. నేను ఎంపీ ఎట్లనో నరేంద్ర మోడీ గారు కూడా అట్లనే, ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. అంటే మేమందరం హౌస్ ఎక్కడుంది, లోక్సభ. బండి సంజయ్ గారు కూడా అంతే కదా, లోకల్ ఎమ్మెల్యేలది పేర్లు పెట్టినప్పుడు ఫోటోలు పెట్టడం కూడా తప్పలేదు, కానీ ప్రాపర్ గా కమ్యూనికేట్ చేసి ఒక మంచి సిస్టమేటిక్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తే తప్పేం లేదు. అల్టిమేట్ గా మాకు కావాల్సింది ప్రజలకు మంచి జరగాలనే. బొమ్మ పంచాయతీ మాకు లేదు. బొమ్మలు ఈడ పెట్టుకుంటామో అవన్నీ వాళ్ళు డిసైడ్ చేస్తారు అధికారులు. ఇప్పుడు శంకుస్థాపన రాయి మీద పోయి బండి సంజయ్ గారు చెక్కరు పేరు, అది అధికారులు అక్కడ ఉన్న ఆఫీసర్లు ఏ ప్రోగ్రామ్ పోతే ఆ ప్రోగ్రామ్ లా ప్రోటోకాల్ ని పాటిస్తారు. ఇలా ప్రధానమంత్రి గారు బొమ్మ పెట్టాల్సిన అవసరం ఉంటే డెఫినెట్ గా రేపు పార్లమెంటరీ సమావేశాలు నడుస్తున్నాయి, రేపు రావాల్సిన బడ్జెట్ ఉంది, వీళ్ళందరూ పోయి బడ్జెట్ తీసుకురారి బరాబర్ రేపు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయండి ఢిల్లీ నుంచి నేషన్ వైడ్ గా అన్ని స్టేట్స్ కి. ఏ స్టేట్ లోనైనా ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తికి ఆ పర్టికులర్ సెంట్రల్ మినిస్టర్ కి ఆ స్కీమ్ కి సంబంధించి ఆ నేషనల్ హైవే అనుకోండి, గడ్కరీ గారు ఫోటో పెట్టాల్సిందే. నేషనల్ హైవేలో ఇప్పుడు మేడం అంటుంది కాబట్టి మీ రోడ్డు మేమే వేసినామంటే అవును నేషనల్ హైవే రోడ్డు వాళ్ళే వేస్తారు కదా, వేసినప్పుడు గడ్కరీ గారి ఫోటో పెట్టాల్సిందే. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఫోటో పెట్టాల్సిందే. ఎందుకంటే ఆయన ఇక్కడ R&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఉన్నాడు, నేషనల్ హైవేస్ కి కనెక్టెడ్ మినిస్టర్ ఉన్నాడు. అంటే కిరణ్ గారు ఇక్కడ నాకు వచ్చిందా సందేహం, మీరు ఇంతకుముందు మీకు వచ్చినట్టు నాకు వస్తుంది ఇప్పుడు సందేహం. ఎందుకంటే బండి సంజయ్ ఎవరు ఆయన చెప్తే అయిపోద్దా అని మీరు అన్నట్టు మీరు చాలా పాజిటివ్ గా ఉన్నారు, అందరి ఫోటోలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? మరి నేనేమంటున్నా సార్, నేనేమంటున్నా యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నా ఐడియా, నేను పక్క పార్టీ లీడర్లను, పక్క పార్టీ స్కీమ్లను, పక్క పార్టీ అజెండాలను నేను మాట్లాడతలేను. ఎందుకంటే ఇది మాట్లాడినప్పుడు ఏంటంటే పబ్లిక్ వెండెట్టా వస్తుంది, పబ్లిక్ లో తప్పు సమాచారం పోతుంది. నేనేమంటున్నా అంటే పెట్టొచ్చు, సర్క్యులర్స్ రిలీజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలా నేను మా పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు అండి, ఏ నియోజకవర్గంలో ఏ శంకుస్థాపన రాయినా నేను పోయినా పోకుండా నా పేరైతే పెడతారు కదా. ఎందుకు పెడతారు? అక్కడ అధికారులు డిసైడ్ చేస్తారు. అది అధికారులు ప్రోటోకాల్ ఎవరిని పెట్టాలి అనేది వాళ్ళకు సర్క్యులర్ ఉంటది. బండి సంజయ్ గారు కూడా ఒక బండి సంజయ్ గారు కార్పొరేటర్ కాదు కదా, ఇప్పుడు ఎంపీఏ కదా. మరి ఎంపీ ఉన్నా కూడా అరే నేను ఫస్ట్ ఎంపీ తర్వాత కేంద్ర మంత్రి ఉండు కదా. ఈ చర్చ ఎక్కడ చేయాలి? నీకు ఈ చర్చ ఆయన ఒక కరీంనగర్ లో చేసే చర్చ కాదు ఇది. ఆయన క్యాబినెట్ మీటింగ్ లో ఆయన క్యాబినెట్ లో కూర్చున్నప్పుడు ఈ ప్రస్తావన పెట్టాలి, ఢిల్లీలో పెట్టి అక్కడి నుంచి అప్రూవల్ తీసుకొచ్చి సర్క్యులర్ రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా. ఈ జనాల మధ్యన ఏమంటారు, ఈ అజెండాలు పెట్టి కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ మేమేదో తప్పు చేస్తున్నట్టు మేమే పట్లాడుతున్నాం కదా బాబు. అయ్యా మొర్రు అంటున్నాము, తెలంగాణను కాపాడమంటున్నాము. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఆయన చాలా ఆశావాద దృక్పథంతో ఎంపీ గారు మాట్లాడుతారు, పర్లేదు, నేను కానట్లేదు. 10 సంవత్సరాల్లో నియంత ముఖ్యమంత్రి ప్రజల కోసం మాట్లాడుతున్నా, అందరం అదే నేను ఆశావాద దృక్పథంతో మాట్లాడడం మంచిదంటే నేను చెడటలేను. ఎవరమైనా తెలంగాణ కోసం మాట్లాడినా 10 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపించినాము. 4 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్ల సంపదకి రాష్ట్రం వచ్చింది GSDPకి. కేసీఆర్ గారు నియంత ముఖ్యమంత్రి కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టలే. ఆయన తెలంగాణ యొక్క ఆత్మాభిమానాన్ని ప్రదర్శించారు మాత్రమే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి సబార్డినేట్ కాదు. నో సిస్టమ్ ఈజ్ అ సబ్సర్వియెంట్ టు అదర్స్.
ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం. సమాజం వినండి 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 సమాజం ఒక్క నిమిషం. మనము- కిరణ్ గారు నేను ఒక్కటే మీకు చెప్పేందంటే నో ఓకే, సిస్టమ్ carry ఈజ్ నో పొజిషన్ నో సిస్టమ్ ఈజ్ సబ్సర్వెంట్ టు అదర్స్. ప్రధానమంత్రి కార్యాలయానికి కానీ ప్రధానమంత్రి పొజిషన్కి ముఖ్యమంత్రి సబార్డినేట్ కాదు. ఇట్స్ కోఆపరేటివ్ ఫెడరలిజం. అంటే ఇది సహకార సమాఖ్య ప్రభుత్వం, ఫెడరల్ వ్యవస్థ ఇది. దీంట్లో ఒక వ్యవస్థని ఇంకో వ్యవస్థ గౌరవిస్తుంది. ముఖ్యమంత్రి స్థానాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు, వారిని దేశ ప్రజలు మొత్తంగా ఎన్నుకున్నారు. 2 స్థానాలను వారు గౌరవిస్తూనే రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది, రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మాది. అందుకనే ఇవాళ మీరు ఏదైతే లిస్ట్ ఆఫ్ డెవలప్మెంట్స్ కోసం మీరు అడుగుతున్నారో అవన్నిటికీ అడిగినాం. కాకపోతే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, మేము ఎక్కడ సామంతరాజులాగా ఉండే అవసరం లేదు. ఐఎమ్ సేయింగ్ దట్ ఆ సిస్టమ్ ఉండాలా దేశంలో. ఆయన ఎక్కువ నేను అందుకే తక్కువనే చెప్పాను లేదు. కదండి, ట్యాక్స్ నేను ఒక్కటే మనం కూడా కడుతున్నాము. నా పాయింట్ ఏంటంటే డబ్బు సొంతం కాదండి. నేను వారికి కూడా చెప్తున్నా, ఎవరికి మా రుద్రమ్మ గారికి కూడా చెప్తున్నా, అంటే కేటీఆర్ అనేకసార్లు చెప్పారు రాష్ట్రం నుంచి రూపాయి ఇస్తే మనకు వచ్చింది 42 పైసలని వాళ్ళు చెప్పారు. సెస్సులు ట్యాక్సులు సెస్సులు ఏదైతే గుంజేసుకున్నారో రాష్ట్రాలకు వాటా లేకుండా అది తీస్తే రాష్ట్రాల నుంచి కేంద్రానికి సెపరేట్ టెరిటరీ ఉండదు కదా, 26% మనకు వచ్చింది. కాబట్టి ఈవెన్ ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కూడా అమృత్ భారత్ స్టేషన్ యోజన ఉంటుంది, దేశం మొత్తం మీద చేస్తారు. నేషనల్ పాలసీలో మీరు చచ్చినట్టు చేయాల్సిందే. నేనేమంటున్నా, అదనంగా రాష్ట్రానికి చేయగలిగినప్పుడు మీరు అన్నారు అంతకుముందు ఎవరు లేకపోతే ఒకళ్ళు 2 ఎంపీలు ఉంటే 8 మంది ఎంపీలు అయినరు, 8 మంది ఎమ్మెల్యేలు అయినరు. భవిష్యత్తులో మేమే నేను చెప్తున్నా కదా, 55,652 కోట్లల్లో ఈ మంత్రులు ఇద్దరు కలిసి రేపు బడ్జెట్ చూస్తాం కదా, పోయినసారి బడ్జెట్ చూసినాం గుండు 0, ఈసారి బడ్జెట్ మళ్ళీ పెద్ద గుండు 0 రాకుండా చూసుకోండి. 2 మంత్రులు ఉన్నారు, 52 కోట్లు వచ్చినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. అంత అసమర్థులు ఉన్నారు నేను చెప్తున్నది. రాలేదు రూపాయి. బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఈ బడ్జెట్లో అయినా తెలంగాణకి ఏమైనా లాభం జరుగుతుందని నమ్మకం ఉందా మీకు? తెస్తారా? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యుడు కూడా ఉన్నారు, లక్ష్మణ్ గారు. ఇప్పుడు కళ్యాణ్ గారు ఎవరు అసమర్థులు ఎవరు సమర్థులని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ కోసం ఇక్కడ ఎవరు ఎదురు చూస్తలేరు. మా కేంద్ర మంత్రుల సమర్థత ఏంది, మాకున్నటువంటి ఎంపీల సమర్థత ఏంది, నరేంద్ర మోడీ గారి సమర్థత ఏంది అనేది భారతదేశం మొత్తం చూసింది. ఇవాళ ఇక్కడ నాన్ కోఆపరేటివ్ సిస్టమ్ లో నియంత లాంటి పరిపాలనలో ఎమ్మెల్యేలకు దొరకకుండా మంత్రులు వస్తే కూడా గేట్లు బంద్ చేసి కేసీఆర్ గారి కేంద్రంగా వారి కుమారుడి కేంద్రంగా మొత్తము వ్యవస్థనంతా కంట్రోల్ చేసుకొని ఒక ప్రజాస్వామ్యాన్ని దొరస్వామ్య పరిపాలన లాగా నడిపినటువంటి బీఆర్ఎస్ పార్టీకిను ఇవాళ కార్యకర్తల పార్టీ కార్యకర్తల అభిప్రాయాలకు కూడా గౌరవం ఇచ్చి ప్రజల కోసము ఆఖరి పౌరుడి వరకు కూడా పరిపాలన అందాలనేటువంటి భారతీయ జనతా పార్టీ ఆ నేచర్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇవాళ సమర్థత అనేది ఎక్కడున్నది అనేటువంటిది ప్రజలందరికీ కూడా తెలుసు. అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా కేంద్ర మంత్రులకి ఆ సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మొదటి అంశం, మాకు 2 కేంద్ర మంత్రులు లేని నాడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉండి అఫీషియల్ గా బడ్జెట్ లో ఖర్చు పెట్టినటువంటి డబ్బుల కంటే ఎక్కువ పైసలు కేంద్రం నుంచి ఇక్కడికి వచ్చినాయి. 42% అనేటువంటి లెక్క మీరు ఏదైతే చెప్తున్నారో ఇక్కడ నుంచి పోయినటువంటి ఆ ట్యాక్స్లలో మనకు భాగస్వామ్యంగా రావాలని, అది వీళ్ళ కేటీఆర్ గారే 3.5 లక్షల కోట్లు 3.5 లక్షల కోట్లు అని 3.5 లక్షల కోట్లని 3.5 లక్షల సార్లు చెప్పిండ్రు. మేమేం చెప్పినాము, 3.5 లక్షల కోట్లు కాదు నాయన, 9 లక్షల కోట్ల రూపాయలు 9 ఏళ్లలోనే తెలంగాణకు వచ్చినాయి అని చెప్పినాం. ఈ 2 years నుంచి కూడా ఇంకా ఎక్కువ కూడా వస్తున్నాయి. ప్రతిదీ కూడా మీరు చూస్తున్నారు. మీరు నిన్ననే అండి నిన్న కూడా కరీంనగర్ లాంటి చోట నిన్ననే మంచిగా అందరూ ఇక లోకల్లో ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కూడా పిలిచి కరీంనగర్ లో బండి సంజయ్ కుమార్ గారు కేంద్రం నిధులతోటి కరీంనగర్ పట్టణంలో 24 hours వాటర్ ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వచ్చేటటువంటి స్కీమ్ స్టార్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నీళ్లు అందిస్తున్నాము. అన్ని పార్టీల నాయకులను కూడా లోకల్ ఉన్నటువంటి వాళ్ళను పిలిచినారు, గౌరవంగా కూడా అది ఓపెన్ చేసుకున్నాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఆ కార్యక్రమంలో అఫీషియల్ గా పార్టిసిపేట్ అయినారు. ఇవాళ కేంద్రం నుంచి ఏమొస్తుందంటే అది వస్తుంది, అది కళ్ళకు కనిపిస్తోంది. వారం రోజులు కాకముందే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి సంబంధించినటువంటిది కూడా 400 కోట్ల రూపాయలతోటి ఒక మంచి అద్భుతమైనటువంటి టెర్మినల్ స్వతంత్రం వచ్చినప్పటి కాడి నుంచి తెలంగాణ లాంటి ప్రాంతంలో ఒక కొత్త టెర్మినల్ అంత అద్భుతంగా తయారు చేయలేదు. బట్ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో చేసినాం, మనం అది ఓపెన్ చేసుకున్నాం, అందరినీ పిలిచి అఫీషియల్ గా గ్రాండ్ ఓపెన్ చేసుకున్నాం. ప్రతిదీ నిన్న చూస్తున్నాము, మొన్న చూస్తున్నాము, రేపు ఎల్లుండి కూడా చూడబోతున్నాము. 55 కోట్లు తీసుకొస్తారా మేము చూస్తాము, 5 కోట్లు తీసుకొస్తారా అంటే 55 కోట్లు కాకపోతే 55,000 కోట్లు తీసుకొస్తాము. బరాబర్ తెలంగాణ అభివృద్ధి చేసుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ చర్చిద్దాం. నేను ఏమంటున్నా అంటే వారి యొక్క కాన్ఫిడెన్స్ కి
వారి కాన్ఫిడెన్స్కి జోహార్లో అప్రిసియేషన్లో కానీ ఇన్ని బడ్జెట్లు చూస్తున్నా వారు కూడా చాలా బడ్జెట్లు చూస్తున్నారు. ఎల్లుండే ఉన్నది, కిరణ్ భాయ్ కూడా ఢిల్లీలో లైవ్లో చూస్తాడు. ఇక వాళ్ళని పట్టుకొస్తారో వీళ్ళని పట్టుకొస్తారో గౌరవాలు అది బాధించుకొని తెలుస్తుంది. చూద్దాం, వారం రావాలని రోజులే. కోరుకుంటాం. వారం రోజుల సమయం కూడా లేదు. ఆల్వేస్ విష్ ఫర్ ద బెస్ట్ టు ద స్టేట్. వారం తర్వాత మళ్ళీ మీ ముగ్గురుతో debate పెడతారు. చెప్పాను కదా ఎంత కిరణ్ గారి నేను ఆశావాహ దృక్పథం ఎంతవరకు అయింది? రాజీ గారు చెప్పింది ఎంతవరకు నిజం ఉంది? మీ వాదనలో ఎంత వాస్తవం ఉంది? లాస్ట్ 2 yearsలో ఈ ఇయర్ విడిచిపెట్టు, అంతకుముందు ఉన్న 2 yearsలో 21-23 మధ్యలో 2,35,000 నుంచి 9 లక్షల కోట్ల దాకా వేలం పాడిండ్రు. అందరి మీ దగ్గర రికార్డులు ఉన్నాయి. చూద్దాం. కిషన్ రెడ్డి గారు చెప్పింది పచ్చబద్ధం అని ప్రూవ్ చేసినాం. రైట్ రైట్ శ్రీధర్ రెడ్డి గారు